ఇప్పటికే మధ్యాహ్నం మలేష్ ఓపెన్ ఓకే సార్ నాకు చూస్తుందా గెలిచే సందర్భంగా పిలవగానే వచ్చిన మన మండల నాయకులకి, గ్రామ శాఖలకి మరియు యూత్ నాయకులు, ఎంఎస్యూ నాయకులకి, టౌన్ నాయకులు, మా ముఖ్య అనుచరులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే జూబ్లీస్ ఎన్నిక మన తెలంగాణకే, ఎందుకంటే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు చేయలేని 2 సంవత్సరాలు చేసి చూపించిన రేవంత్ గారిని నమ్మి ఓట్లేసినందుకు మన జూబ్లీస్ ప్రజలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మా రవీంద్ర గారు, మా ఎమ్మెల్యే గారు 6 బూతులు తీసుకొని 6 బూతులలో మా నియోజకవర్గ 8 మండలాల నాయకుల్ని, టౌన్ నాయకులు అందరినీ క్రమశిక్షణతో తీసుకుని పోయి 6 బూతులు అధిక మెజార్టీతో మా ఐలన్న గారి ఆధ్వర్యంలో గెలిపించుకున్నందుకు జూబ్లీస్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఐలన్న గారి పేరు తీసుకుపోయినందుకు ఆలేరు మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఎందుకంటే బీసీ కార్డు పనిచేసింది, 42% అనేది బీసీ కార్డు పనిచేసింది. ముస్లిం ఓట్లు కూడా మనకి 80% ఏబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడింది, గెలవగలిగింది అన్నమాట నిలబెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రేపు కూడా నియోజకవర్గంలో కానీ, మండలాలు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, వార్డు మెంబర్లు కానీ కాంగ్రెస్ పార్టీని అందరూ దగ్గరే తీసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అట్టడున అలసిపోయింది. ఎందుకంటే కుటుంబ పాలనలో అందరూ జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు, రేవంత్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి మన నియోజకవర్గంలో వీలైన గారు కూడా మన కోట్ల నిధులతో నియోజకవర్గాన్ని బాగా చేసుకున్నందుకు ఐలన్న గారు కూడా ధన్యవాదాలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అందరూ ముందుకు పోవాలని కోరుకుంటూ ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతోటి నవీన్ యాదవ్ గారు గెలుపొందినందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా సంబరాల్లో మునిగిపోతా ఉన్నారు. అదేవిధంగా ఆలేరు మండలంలో భారీ పరికరాలు నిర్వహించి మా రేవంత్ రెడ్డి గారికి నవీన్ యాదవ్ గారిని గెలిపించి ప్రజలు గిఫ్ట్గా ఇచ్చారు. ఎందుకంటే గత 24 నెలల నుంచి పాలనలో సన్నబియ్యం కానివ్వండి, ప్రతి ఒక్కటి ఉచిత కరెంటు, ఉచిత బస్సు అనేక విధంగా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈరోజు మరోసారి ఎన్నుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్ లాగా ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు చెప్పదెబ్బ లెక్క ఈరోజు నిరూపించిన ప్రజలు. కాబట్టి ఇక ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కూడా నోరు అదుపు పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే కేటీఆర్ గారు నిన్నడాకో మాట, ఇయాలో మాట మాట్లాడుకుంటూ కాలం వెల్లడిస్తూ ఉన్నారు. ఇకపై కూడా ఇంకా 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ స్కీమ్లు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ అణువు కూడా ఇక్కడ ఆలయ వర్గంలో ఉండుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ ప్రతి స్కీమ్ ప్రతి వ్యక్తికి అందేలా చూస్తున్నటువంటి వ్యక్తి ఇక్కడ బీర్లయ్య గారు. అదేవిధంగా రానున్న 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. అనేకమైన స్కీమ్లు అమల్లో చేస్తున్నారు. కాబట్టి ఇంకా 10 సంవత్సరాలు కూడా ప్రభుత్వం ఉంటుంది. ఈరోజు ఎవరు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి
మాగంటి సునీత గారు నిన్నదాకా ఒక లెక్క మాట్లాడి ఈరోజు ఒక లెక్క మాట్లాడుతున్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని మహానాటి లెక్క మాట్లాడినా కూడా ఇంకా 10 నుంచి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది కానీ తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మరి హైదరాబాదు టౌన్ చుట్టూ, రంగారెడ్డి జిల్లా చుట్టూ మనకు ఒక రకంగా ఇబ్బంది ఉండే, ఆ ఇబ్బంది లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మన నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతోని, అనుకున్న దానికంటే ఎక్కువ మెజార్టీతో 25,000 మెజార్టీకి గెలిచినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ గురించి కష్టపడి 25 రోజుల సంది ఆర్నిషలు అక్కడ ఉండి లీడర్లు, నాయకులు అందరూ పేరున వాళ్ళందరూ అక్కడనే ఉండి తిండి ఏది లేకున్నా కూడా ఓర్చుకొని మరి ఇంటింటికి గడపకు పెట్టి కాంగ్రెస్ పార్టీ మరి దాదాపు ఈ ప్రజా పరిపాలనలో అన్నీ చెప్పిన వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ జాగ్రత్తగా ఉచిత బస్సు కానీ, ఉచిత బియ్యం కానీ, మరి సన్న బియ్యం కానీ, మరి రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఇలాంటి కార్యక్రమాలు మరి దళిత కోటి మహిళలకు కానీ ప్రతి ఒక్కటి మరి అనుకున్న దానికంటే 6 హామీలు ఇచ్చినా కూడా వాటికంటే ఎక్కువనే మరి మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రులు, మన ఎమ్మెల్యేలు అందరు కష్టపడి మరి ఈరోజు మరి పార్టీని ముందుకు నడిపిస్తున్నంటే మన దగ్గర నిబద్ధత ఉంది, క్రమశిక్షణ ఉంది, పార్టీ పనిచేస్తుంది. గత 10 సంవత్సరాల్లో మరి రాక్షస పరిపాలన చేసి ఒక నియంతృత్వంగా దోపిడీ చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన మరి బీఆర్ఎస్ ఈనాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రాన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా నెలవారీ జీతాలు కానీ, కార్మికులకు కానీ, దర్శకులకు కానీ, మరి మహిళలకు కానీ, అందరి ఉద్యోగస్తులకు కానీ అందరికీ ఫస్ట్ నాడు జీతాలు వచ్చేటట్టు కార్యక్రమం ఏర్పాటు చేసింది. మరి గతంలో జీతాలు రాకపోయేది, 15 తారీఖు 20 తారీఖు వచ్చేది. ఫస్ట్ నాడు టెన్షన్గా జీతాలు పడుతున్నాయి. అది ముఖ్యమైన విషయం. ఎంప్లాయీస్ విషయంలో కానీ అందరి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని రోజు అనునిత్యం ప్రతి మంత్రి కానీ, ప్రతి ఎమ్మెల్యే కానీ, ముఖ్యమంత్రి కానీ అందరూ కష్టపడి 18 గంటలు కష్టపడి పార్టీని ముందుకు తీసుకుపోతున్నారు. పార్టీని ఇలా అందరూ నమ్మిండ్రు. తెలంగాణ ప్రజలు తప్పకుండా నమ్ముతుండ్రు. ఎందుకంటే గతంలో 10 ఏళ్ళు రిజల్ట్ చూసారు. కాళేశ్వరం గట్టి కూలిపోయింది. ఏ పని చేసినా దరిద్రం ఉన్నది, దోచుకున్నారు. మరి అలాంటి సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారు, గత ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్కే పరిమితమైంది. మన ముఖ్యమంత్రి గారు రోజు మరి జనంలో తిరుగుతుండు, ఎమ్మెల్యే రోజు 18 గంటల జనంలో తిరుగుతుండు, మంత్రి రోజు జనాలు తిరుగుతుండ్రు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు నవీన్ యాదవ్ గారికి భారీ ఎత్తున విశ్వాసంతో మరి జూబ్లీ హిల్స్లో డెవలప్మెంట్ 200 కోట్లు ఇవాళ ప్రభుత్వం ఇచ్చి, ఎలక్షన్ ముందే ఇచ్చి మరి వాళ్ళను అసలు అభివృద్ధికి నోచుకొని జూబ్లీ హిల్స్ ఇవి స్లమ్ ఏరియాలలో ఆశ్చర్యపోతుంది. కాంగ్రెస్ ఇంత మంచిగా ఉందా, ఇంత మమ్మల్ని ఎన్నడూ ఓటు అడగలే. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓటు అడుగుతారు. రేవంత్ రెడ్డి నాయకత్వం బ్రహ్మాండంగా ఉన్నది. తప్పకుండా ఓటేస్తాం, ప్రభుత్వాన్ని తెస్తాం. 10 ఏళ్ళ వరకు కాంగ్రెస్ ఉంటుంది. ఏదో బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారు రేపు అయిపోతున్నారు. కాదు, 10 ఏళ్ళ వరకు మా ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారే ఉంటారు. తప్పకుండా మరి బీసీ నాయకులు కూడా కష్టపడి పార్టీకి పనిచేసి అందరు కష్టపడితేనే, మైనార్టీస్ అందరు కష్టపడితేనే ఇవాళ ఈ రిజల్ట్ వచ్చింది. వాడు కష్టపడి పనిచేసిన ఆలయ నియోజకవర్గ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. మంచిగానే పడుతుంది. ఇప్పుడు ఏమైనా పడుతుంది.
మొకాల్ अभी क्या हुआ 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 జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మన నవీన్ కుమార్ యాదవ్ గారు గెలవడం చాలా సంతోషకరం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా ముందుకు పోతుంది. ప్రజలకు అనుకూలంగా సన్నబియ్యం కానీ, రేషన్ కార్డులే కానీ, గ్యాస్ కానీ, ఫ్రీ బస్సు కానీ అన్ని విధాలుగా రుణమాఫీ రైతులకైతే చాలా సంతోషంగా పడుతున్నారు. తెలంగాణలో ఇక బీఆర్ఎస్ పార్టీ పథం మళ్ళీ కనిపించకుండా చేసిన మా ముఖ్యమంత్రి రేవంత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు యూత్ కాంగ్రెస్ నుంచి మాకు యువకుడు అయిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యూత్ తరఫున గెలిచినందుకు యూత్ కాంగ్రెస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాము. అలాగే మా బీర్ల ఐలయ్య అన్నగారు ఆలేరు నియోజకవర్గంలో అన్ని విధాలుగా ఆలేరుని ముందంజలో ఉంచుతున్నారని, అదేవిధంగా జూబ్లీహిల్స్లో కూడా మా ఎమ్మెల్యే గారు బూతులలో అత్యధిక మెజార్టీ వచ్చింది. తెలంగాణ ప్రజల తరఫున, ఆలేరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మధ్యలో ఉండాలి. వీడియో కెమెరా ఫోకస్ వస్తుంది. స్టేట్ ఈరోజు జరిగిన జూబ్లీహిల్స్ ఎలక్షన్ కౌంటింగ్లో సుమారు 25,000 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గారు గెలవడం జరిగింది. దానికి ముఖ్యంగా రెఫరెండం ఏంటంటే, ఎంతసేపు సిటీ కల్చర్లో కాంగ్రెస్ పార్టీ లేదు అని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేసిన టీఆర్ఎస్ బీజేపీకి ఈరోజు అక్కడ జూబ్లీహిల్స్ ఓటర్ మహాశైలే ఈరోజు వాళ్లకు సమాధానం చెప్పారు. ఇదే ఊపు రాబోయే స్థానిక సంస్థలలో, అట్లే మున్సిపల్లో, గ్రేటర్లో అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీయే తెలంగాణకు దిక్కు. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే నిజమైన బీద వాళ్లకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు ఒక రెఫరెండంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరగడం జరిగింది. ఈ ఎలక్షన్లో మా బీద బడుగు బలహీన వర్గాల నాయకుడైన బీర్ల ఐలన్న గారు సుమారు 9 మంది ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ తీసుకొని 70 బూతులకు ఆయన ప్రాతినిధ్యం వహించి దానికి కనీసం ఈ రోజు వచ్చిన మెజార్టీలో సగం మెజార్టీ తమరు తీసుకున్న ఇన్ఛార్జ్లనే రావడం కూడా ఆలేరు నియోజక ప్రజలకు, నిజంగా ఆలేరు కాంగ్రెస్ కార్యకర్తలకు నిజంగా ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఈ స్ఫూర్తితో, ఈ పట్టుదలతో రాబోయే స్థానిక సంస్థలలో మేము ముందుకెళ్తే ప్రతి ఊరు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్ని బీర్ల ఐలన్న గారి నాయకత్వంలో ఇలాగనే గెలిచి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉండబోతుందని చెప్పి సభాపరం తెలియజేస్తుంది.